ఆ సినిమాలో మా అమ్మ చేసిన క్యారెక్టర్ నాకు నచ్చదు. తెలుగు పరిశ్రమలో దశాబ్దాలుగా రాణిస్తున్న సురేఖావాణి జీవితం, ఆమె పోషించిన పాత్రలు, తెర వెనుక ఆమె వ్యక్తిత్వంపై ఆమె కుమార్తె ఇటీవల ఒక ఆసక్తికరమైన సంభాషణలో పలు విషయాలను వెల్లడించారు. తన తల్లి పట్ల ఎంతో అంకితభావం కలిగి ఉన్నారో, ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఆమె కుమార్తె చెప్పుకొచ్చారు. 2 ఏళ్లుగా తన తల్లి మేకప్ వేసుకోలేదని, ప్రస్తుతం రెండవ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని ఆమె వెల్లడించారు. నటీమణులు సుధా, ప్రగతి, హేమ వంటి తన తల్లితరం వారికి ప్రస్తుతం తగిన పాత్రలు లభించడం లేదని, కొత్త తరహా కథలు రావడం వల్ల వారి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తన తల్లికి ఎంతో ప్రేమ, అందుకే ఆమె ఏదో ఒకటి చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నారని, ఆమె ప్రేమ వల్లే ఆమె నిరంతరం వాటి గురించి ఆలోచిస్తారని అన్నారు. తన తల్లి పోషించిన ఎన్నో పాత్రల్లో ఎక్కువగా తనకు బాగా నచ్చిన పాత్రల గురించి కుమార్తె చెప్పుకొచ్చారు. ప్రస్థానం చిత్రంలోని పాత్ర తన తల్లికి అత్యంత ప్రియమైనదని, ముఖ్యంగా ఆలో శర్వానంద్, సందీప్ కిషన్ సోదరి పాత్ర ఎంతో పవర్ఫుల్ అని అన్నారు. ఆ పాత్రలో ఆమె మరణించడం కూడా చాలా బలంగా చూపించారని, అది తన తల్లి నటించిన అద్భుతమైన పాత్రల్లో ఒకటిగా భావిస్తూ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రెడీ, బొమ్మరీలు వంటి చిత్రాల్లో కూడా తన తల్లి పోషించిన పాత్రలు ఎంతో నచ్చాయని ఆమె తెలిపారు. ఈ చిత్రాల్లోని పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయని, తన తల్లి నటనకు మంచి గుర్తింపు తెచ్చాయని ఆమె అన్నారు. అయితే తన తల్లి నటించిన ఒక సినిమాలోని పాత్ర తనకు అస్సలు నచ్చలేదని కుమార్తె చెప్పుకొచ్చారు. హీరో సుమంత్తో కలిసి నటించిన ఒక చిత్రంలో తన తల్లి పాత్ర చనిపోవడంతో ఆ సన్నివేశం తనను తీవ్రంగా కలిసివేసిందని ఆమె చెప్పారు. ఆ పేరు గుర్తులేకపోయినా ఆ సన్నివేశం మాత్రం తన మనసులో అలాగే నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని తన తల్లి మరణాన్ని చూసి తాను వెక్కి వెక్కి ఏడ్చేశానని భావోద్వేగంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఆ టీవీలో వస్తే తాను వెంటనే ఛానల్ మార్చేస్తూ ఉంటానని, ఆ పాత్ర తనకు అస్సలు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు. ఒక నటిగా తన తల్లి పాత్రల ప్రేక్షకుల పట్ల, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతగా ప్రభావితం అవుతారో ఈ సంఘటన నిదర్శనమని చెప్పారు.